ఏం తెస్తావో చెప్పు, మోడీని తీసుకురా, 1.5 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా. కిషన్ రెడ్డి గారు, మోడీ నుంచి 1.5 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా? ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోనీ ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అనుభవం చంద్రశేఖరరావు గారికి ఉంది, మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి ఈ రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైందైతే తెలంగాణ సమాజానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడుపుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటిపూట ఒకడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండొగరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడొగరు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద, క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. ఏ విధంగా బాగుపడదామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో, బాధతో అద్భుతమైన హైదరాబాదు నగరం ఈ రకంగా దెబ్బ తినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే చెరువులను కాపాడుకోవాలి, నాలాల ఆక్రమణలను తొలగించాలి,
కుంటలను పునరుద్ధరించాలి, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మూసీలో కొట్టుకుపోతున్న శవాలను అక్కడ ఉన్న కలేబరాలను తొలగించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మూసీలో కలుపుతున్న దాన్ని నియంత్రించాలి. ఈరోజు మూసీలో పారే నీళ్లు గోదావరి జలాలు మూసీలో పారాలి. తద్వారా హైదరాబాదు నగరం యొక్క కాలుష్యం తగ్గుతుంది, ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ పర్యాటకులను మనము ఆకర్షించాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, మెట్రో రైలు విస్తరించాలి, మూసీ అభివృద్ధి జరగాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, హైదరాబాదు ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు తాగడానికి తేవాలి, 24 గంటలు పని కల్పించాలి. ఆటోలు నడుపుకునే వాళ్ళ నుంచి టాక్సీలు నడుపుకునే వరకు, చిన్న చిన్న చాయ్ బండి నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ వరకు పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే పర్యాటకులు పెరగాలి. పర్యాటకులు పెరగాలి అంటే మౌలిక వసతులు అధునాతనంగా ఉండాలి. ఆ విధానానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మా మంత్రివర్గ ఉపసంఘానికి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మీ ప్రతిపాదనలు ఇవ్వండి. మేము ఏది చేస్తామన్నా మీరు అడ్డుకుంటామనేదే మీ విధానం అయితే అట్లా కుదరదు. గతంలో మీరు చేసింది కొన్ని తప్పులు చేసిరు, ఎన్నో అప్పులు చేసిరు. గతంలో ఏందా అని వెనక్కి తిరిగి చూసినాం అన్నెప్పుడో. వాళ్ళు పెడబొబ్బలు పెడుతుంటారే, వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేము ఏమైనా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు. అడగోలిగే తప్పులు ఉన్నాయి, కొండంత అప్పులు ఉన్నాయి. ఈ రెండు తప్ప గత ప్రభుత్వం చేసింది నాకు ఎక్కడ కనిపించలే. మరి అధికారం కోల్పోయినాక ఏమైనా జ్ఞానోదయం అయ్యి ఏమైనా ఆలోచనలు మారి ఏమైనా అద్భుతమైన సూచనలు మా ప్రభుత్వానికి చేస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు. మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, మీకు అందుబాటులో ఉంటాడు. వారికి సహాయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. మీరు ప్రతిపాదనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది. మీరు ఇవ్వండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు. అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుంటూ వచ్చినాం. మిత్రులారా, మీకు తెలుసు కదా, ఇవన్నీ చూడకుంటేనే ఇంత దూరం వచ్చినాం. మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నామా? లేదు కదా, మీ మధ్యలో ఉండుకుంటేనే వచ్చినాం కదా. అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి. మా మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోండి. మమ్మల్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఇంకే రకంగా అయినా చూడండి. మా మీద కోపంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి. ఈ నగర అభివృద్ధిని అడ్డుకోకండి. ఈ నగరమే మన ఆదాయం, ఈ నగరమే మన జీవన విధానం. ఈ నగరాన్ని మనం కోల్పోతే మనం సర్వం కోల్పోయినట్టే. హైదరాబాదు నగరమే ఈ రాష్ట్రం యొక్క ఆదాయము, ఆత్మగౌరవము. ఇది మనం నివసించడానికి ఉండే ఒక అద్భుతమైన నగరం. దీన్ని ఏ రకంగా అయినా కాపాడుకుందాం. ఈరోజు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 7,000 కోట్ల రూపాయలవే. ఈ హైదరాబాద్